నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లగ్డీ కపూర్లోని కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన. గోలప్రోలు డిపిపి బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, యూనిఫామ్ విద్యార్థులకు అందజేశారు. పుస్తలు తాకట్టు పెట్టి పిల్లలు పస్తులు ఉండకుండా చూస్తున్నాం మధ్యాహ్న భోజన కార్మికులు. కర్నూలు వాసి ఆనంద్ కు అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం. శంషాబాద్ ఓలా బైక్ షోరూమ్ లో ఘరానా మోసం. విద్యార్థులకు క్షేత్ర పర్యటన, వరి సాగుపై అవగాహన. ఏడీపీ రోడ్డును పరిశీలించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. చమర్తి ఆధ్వర్యంలో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. చిన్న చింతకుంట గ్రామ సమీపంలో ఉన్న ఊక చెట్టు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను ఎమ్మెల్యే పరిశీలించడం జరిగింది. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ శ్రీధర్ మీడియా సమావేశం. పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లగ్డీ కపూర్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు పండిట్ పీఈటీ ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు సాహసం చేసి ఉపాధ్యాయులకు భారీ ఎత్తున పదోన్నతులు ఇచ్చారని సమైక్య అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. ఇవాళ నేను ఏమనేదంటే ఈ 600 మనకు కనబడతా ఉన్నారు. మనకు తెలుసు, రేవంత్ నాకు తెలుసు, 600 కనబడుతున్నటువంటి వీళ్ళు సమస్యగా మారేటట్టుగా కనబడతా ఉన్నారు. ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేరు. ఇక్కడ ఒకటి, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒకటి, ఈ 2 చోట్ల పండిట్ పీఈటీ వ్యవస్థ కేవలం 1000 మంది మాత్రమే ఈ రాష్ట్రంలో అప్గ్రేడ్ కాకుండా ఉన్నారు. వీళ్ళ సమస్యలని సీఎం అన్న దృష్టి పెడితే ఖచ్చితంగా 1 or 2 days వీళ్ళ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇష్టం లేరు. ఎందుకంటే ఇవాళ ఆయన చేసినటువంటి సాహసము, ఆయన చేసినటువంటి గొప్ప కార్యము, ఇవాళ పదోన్నతులు ఇవాళ చాలా మంది మిత్రులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అప్గ్రేడ్ అయ్యి పదోన్నతులు తీసుకుంటే మేమేం తప్పు చేసాము, స్కూళ్ళలో కానీ బయట సమాజంలో కానీ వాళ్ళకు ఒక మాట వస్తుంది, అరే అందరూ అయిన తర్వాత మళ్ళీ మీరు అదే పోస్ట్లో ఏంటనేటటువంటి ఆ మాట వింటా ఉంటే వాళ్ళకి బాధించేటటువంటి విషయం. కాబట్టి మేము వెరీ క్లియర్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ అన్నకు, అదేవిధంగా బట్టి విక్రమక సార్కి, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి గారికి ఈ రకమైనటువంటి ఏదైతే బాధపడుతున్నటువంటి పండిట్ పీఈటీల యొక్క అంశాన్ని పరిశీలించి వాస్తవాలు గ్రహించి అధికారులకు డైరెక్షన్ చేస్తూ ఇవాళ ఏదైతే అధికారులు ఇవాళ ఏదైతే లెఫ్ట్ ఓవర్స్ వేకెన్సీస్ లో పదోన్నతులు ఏదైతే ఇస్తా ఉన్నారో దాంట్లో వీళ్ళను మెట్ చేసేటట్టుగా దీంట్లోనే వీళ్ళకు పదోన్నతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఈ చిన్న విషయము అనేది తక్కువ ఏకండి 317 విషయంలో 10% మిగిలిన వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళు ఈ గవర్నమెంటే మార్చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు డిపిపి బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు, పుస్తకాలు, యూనిఫామ్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పర్ల రాజా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండ్ర సుబ్బారావు, బీజేపీ నాయకులు, ఇంకా 3 పార్టీల కార్యకర్తలు, హై స్కూల్ ఉపాధ్యాయులు, అర్జున్ రావు, హై స్కూల్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీ గారి కేంద్ర ప్రభుత్వం చేయుంది. అదేవిధంగా పిఎం పోషణ పథకం కింద ఇందాక మన మాస్టర్ గారు చెప్పినట్టు మధ్యాహ్నం భోజనం 5 రోజులు ఎక్స్ట్రా 5 రోజులు కూరలు వేసిందని చెప్పారు మాస్టర్ గారు. అదేవిధంగా అది కొనసాగుతుందంటే అది కేంద్ర కూటమి ప్రభుత్వంలో అలాగే మేనిఫెస్టో విడుదల చేసిన తల్లికి వందన పేరుతో ప్రతి విద్యార్థికి 15,000 హామీ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా త్వరలో ప్రతి విద్యార్థికి 15,000 కూడా మేనిఫెస్టో కూటమి ప్రభుత్వంలో ఇస్తారని కూడా చెప్పడం జరుగుతుంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల మధ్యాహ్నం భోజన కార్మికులు వారి సమస్యల గురించి సమావేశమయ్యారు. 22 సంవత్సరాల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అప్పటి నుండి నిర్విరామంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందని, కానీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు మారినా నెరవేరడం లేదని కె భాగి కోరుట్ల మండల అధ్యక్షురాలు అన్నారు. చిన్నమెట్పల్లి చిన్నబడి పద్మ మాట్లాడుతుంది ఏమనగా, పిల్లలకు సరైన అవి మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరైన పోషకాలు మాత్రం అందిస్తున్నాం పిల్లలకు. మాకు 10,000 జీతము ఇస్తామని ఆమెనిచ్చిండ్రు కానీ జీతాలు పెంచుతలేరు, సరైనట్టు మాకు బిల్లులు ఎత్తలేరు. ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లా జరుగుతుందో వాళ్ళతోని మాకు బిల్లులు చేయాలని మేము కోరుకున్నా ఏంటనే మీరు బిల్లులు చేయకుంటే పిల్లలకు ఎక్కడి నుంచి పెట్టుడు, అంగన్వాడీ వాళ్ళకు ఇచ్చినట్టు ఇవని అన్న గుడ్లు పంపిమంటున్నాం. మేము ఏం కోరుకుంటలేము. అంగన్వాడీ వాళ్ళకి ఎట్లయితే మాకు అట్లనే ఇవ్వాలని సార్ని మేము తెలియజేస్తున్నాం. ఆ సారు మమ్మల్ని పట్టించుకొని అసెంబ్లీ లోపటికి మమ్మల్ని తీసుకొని ఎంతో మంది అక్కడ వెళ్తుంది కానీ మధ్యాహ్న భోజనకు మాత్రం వెళ్తలేదు. మేము ఎవరికి కనెత్తలేము. మధ్యాహ్న భోజనంకు 22 సంవత్సరాల నుంచి వేసుకుంటా రూపాయి వావులప్పటి నుంచి కష్టపడుతున్నాం. మా కష్టాలు ఎవరు ఇస్తలేరు. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకునేటోళ్లే లేరు. కర్నూలు వాసి ఆనంద్కు అంత్యక్రియలు చేసిన అమ్మఒడి బృందం వివరాలు. ఇప్పటికీ 1631 మంది అనాథలకు అంత్యక్రియలు జరిగింది. ఓలా బైక్ షోరూమ్ లో డౌన్ పేమెంట్లు కట్టించుకొని బైక్లు ఇవ్వని వైనం. దాదాపు 6 నెలలుగా 62 మంది బాధితులను మోసం చేసిన ఓలా మేనేజర్. ఓలా బైక్ షోరూమ్ ముందు ఆందోళన చేపట్టిన బాధితులు ఎంత అమౌంట్ ఎంత కట్టింది మేడం? 1,20,267 మేనేజర్ ఇన్స్ట్రక్షన్. మేనేజర్ ఒక ఫైనాన్షియల్ పంపించిండు. ఆ ఫైనాన్షియల్ కూడా మాకు ఏం చెప్పలేదు సార్, వర్మ సార్కి ఇవ్వాలంటే సరే అని తీసుకుని పోయినా. ఎన్ని రోజులు కట్టి? మేము 1 మంత్ పైన. ఏమంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఏమంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? ఆయన ఏం చెప్పిండు, ఈయన పనిచేసి ఆయన మీరు రండి సార్ షోరూమ్కి, మా సార్ని పిలిపి మాట్లాడిస్తాను. ఇక ప్రాసెస్ ఇక్కడ మాకు తెలియదు కదా, ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు ఇలా పనిచేసే వాళ్ళని చెప్పాలి. మరి 2-3 మంత్స్ నుంచి జరుగుతుంది ఈ విషయము. ఇలా పనిచేసే వాళ్ళని బెదిరించుకుని ఆయన యాజ్ ఎ మేనేజర్గా కింద వాళ్ళని బెదిరించుడు. ఆ బాబు ఏమంటే నేను ఏదైనా మాట్లాడితే కస్టమర్ మాట్లాడి నీకెందుకని ఈయన బెదిరిస్తున్నాక ఈయన మేనేజ్ చేయకుండా. ఇప్పుడు వీడియో ఏం చేస్తున్నా, నిన్న కూడా బండి పోయిందంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయలేదు. వచ్చి బండి వేసుకుపోయారంటే ఇది షోరూమ్ ఓలాదా లేకుంటే ఎవరైనా మీడియేటర్లు పెట్టిరు, ఆయన థర్డ్ పార్టీ వాళ్ళు పెట్టిరు, వాళ్ళ పేరు చెప్పుకొని పెట్టిరు. అది మాకు క్లారిటీ కావాలి. ఓలాది కాదంటే థర్డ్ పార్టీ వాళ్ళని పట్టుకుంటాం, లేదంటే ఓలాలను పిలుస్తాం. ఓలాలు వచ్చి మాకు సమాధానం చెప్పాలి కదా. ప్రతి 4వ శనివారం నిర్వహించే నో బ్యాగ్ డే లో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో రేవల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కాల కుమార్ ఆధ్వర్యంలో స్థానిక అమరీందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి భూమి సేద్యం చేయు విధానం, వరి నాటు కలుపు తీయుట, వరి కోత, తూర్పర పట్టడంపై విద్యార్థులకు రైతుల ద్వారా అవగాహన కల్పించారు. నేటి రోజున క్షేత్ర పర్యటనలో భాగంగా అమరేందర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడం అనేటువంటి జరిగింది. విద్యార్థులందరూ కూడా ఇక్కడ వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తారు, వరి నాటు ఏ విధంగా తీస్తారు, వరి కోత ఏ విధంగా తీస్తారు అనేటువంటి విషయాలను రైతులను అడిగి తెలుసుకోవడం అనేటువంటి జరిగింది. అయితే గతంతో పోలిస్తే నేటి వ్యవసాయంలో చూసినట్లయితే అనేక మార్పులు అనేటువంటివి చోటు చేసుకున్నవి. గతం నందు సాంప్రదాయ వ్యవసాయాన్ని ఉపయోగించి వ్యవసాయం చేసినాం, కానీ
ప్రస్తుతం విస్తృత వ్యవసాయంలో భాగంగా రసాయనాలు, ఎరువులను, అదేవిధంగా మిషన్లను వాడి వ్యవసాయాన్ని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వాస్తవంగా మరి వాళ్ళ వ్యవసాయం అనేటువంటి చూసినట్లయితే చాలా వరకు కూడా యాంత్రీకరణ వైపే సాగుతూ ఉంది, యంత్రాల ద్వారానే జరుగుతూ ఉంది. తద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా వారు ఉపాధిని కోల్పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. గతంలో సాంప్రదాయ వ్యవసాయంలో చూసినట్లయితే అన్ని పనులు కూడా మ్యాన్ పవర్ను ఉపయోగించి చేసుకునేటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ ఇప్పుడు యంత్రాల వల్ల ఈరోజు దున్నుడు నుంచి మొదలు పెడితే చివరకు వరి కోత వరకు కూడా మొత్తం యంత్రాల ద్వారానే కొనసాగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరొక ముఖ్యమైనటువంటి మార్పు వ్యవసాయంలో చోటు చేసుకుంది. గతంలో రైతులే వారి యొక్క చెత్త చెదారాన్ని అంతా కూడా పోగేసి మరి ఆర్గానిక్ ఎరువుగా తయారు చేసుకోవడం, ఆవుల యొక్క గేదెల యొక్క పేడను ఎరువుగా వాడడం అనేటువంటి జరిగింది. కానీ ప్రస్తుతం ఆవులు గేదెల యొక్క పశువుల సంఖ్య తగ్గిపోయినటువంటి కారణంగా మరి రైతులందరూ కూడా వ్యవసాయ ఎరువులపైన, రసాయన ఎరువులపైన ఆధారపడి వ్యవసాయాన్ని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ వ్యవసాయంలో చూసినట్లయితే ఖర్చులు అనేటువంటివి కూడా ఎక్కువ పెరిగినాయి. గతంతో పోల్చినట్లయితే ఈరోజు మరి కూలీల రేట్లు కానివ్వండి, రసాయన ఎరువులకు కానివ్వండి, ఇతరత్ర ఎలాంటి పనిముట్లకైనా కూడా కానివ్వండి రేట్లు అనేటువంటివి కూడా తీవ్రంగా పెరిగినాయి. ప్రభుత్వం కూడా ఈరోజు చూసినట్లయితే రైతులందరికీ కూడా మరి పెరిగినటువంటి ధరల దృష్ట్యా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి ఉద్దేశంతో సబ్సిడీ రేట్స్ను కూడా మద్దతు ధరను ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈరోజు రైతే రాజు అనేటువంటి ఏదైతే నానుడి ఉందో మరి ప్రభుత్వాలు కూడా ఈరోజు రైతులకు గనక మరి సబ్సిడీస్ని కల్పించినట్లయితే రైతులు మరింత ఉత్సాహంతో వ్యవసాయాన్ని చేసి దేశం యొక్క ఆహార కొరతను నివారించి వాళ్ళ దేశ ప్రజలందరికీ కూడా ఆహార భద్రతను కల్పించేటువంటి విధంగా రైతులు మరి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలోని ఏడీబీ రోడ్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వం ఏడీబీ రోడ్డు నిర్మాణంలో జాప్యం చేసిందన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే నిర్మాణ పనులు ఆపేశామన్నారు. ఏడీపీ రోడ్డుపై ప్రయాణించడం ప్రజలకు నరకయాతనగా మారిందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. చమర్తి ఆధ్వర్యంలో ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు. రాజంపేట పట్టణం పార్లమెంట్ క్యాంప్ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు రామూర్తి జగన్మోహన్ రాజు మాట్లాడారు. ఒక డ్రీమ్ క్యాబినెట్ తయారు చేయమన్నారు. అందులో మన విజనరీ నాయకుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించగలరని ప్రజల నమ్మకాన్ని పొంది అత్యధిక శాతం ప్రజల మద్దతును పొందినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క విజనరీ, అతని యొక్క తెలివితేటలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, వారు గతంలో దేశానికి చేసినటువంటి సేవలు, ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ దేశానికి ఆయన ఎటువంటి సేవలు చేయగలిగినాడు, దేశం గర్వించగలిగినటువంటి పనులు, దేశం అభివృద్ధి పదంలో నడిపించగలిగినటువంటి పనులు ఏం చేసినాడు అనుకుంటే కనుక, ఆ రోజు తన పరిధిలో ఉన్నప్పుడు రైట్ పర్సన్ ఇన్ ద రైట్ పొజిషన్, సరైనటువంటి వ్యక్తికి సరైనటువంటి స్థానంలో కూర్చోబెడితే అభివృద్ధి తనంతకు తానే జరుగుతుందన్నటువంటి నమ్మినటువంటి ఏకైక వ్యక్తి
ఆ రోజు అబ్దుల్ కలాం గారు అణుశక్తి రంగంలో పరిశోధనలు చేస్తూ ఉంటే కనుక ఆ రంగమే కాదు, వీరు కనుక దేశానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తిగా, మొదటి వ్యక్తిగా ఉంటే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది. దేవకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి చిన్న చింతకుంట గ్రామ సమీపంలో ఉన్న ఊక చెట్టు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ ను R&B ENC అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించడం జరిగింది. చెక్ డ్యామ్ అసంతృప్తిగా నిర్మించడం వలన చిన్న చింతకుంట పట్టణంలో త్రాగే నీరు కలుషితమవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా అధికారులతో మాట్లాడి చెక్ డ్యామ్ దగ్గర మురుగునీరు ఆగకుండా త్రాగే నీరు కలుషితం కాకుండా సమస్యను పరిష్కరించాలని అధికారులు ఎమ్మెల్యే ఆదేశించారు. కరెంట్ స్తంభాలు కావాలి అన్నప్పుడు ఎవరు నీళ్ళలోనే ఉన్నాయి వైర్. ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ శ్రీధర్ మీడియా సమావేశం. ఎక్కువ బడ్జెట్ ఇయ్యాక రైల్వేలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని భావిస్తున్నాము. దీన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. రైల్వేకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చిన దాన్ని, కానీ రైల్వేలో మనకి రైల్వే కార్మికులకి వేకెన్సీలు ఫిల్అప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల పోస్టులు ఖాళీలు ఉన్నాయి, 10 లక్షల వేకెన్సీలు ఉన్నాయి. రైల్వేలోనే 2.5 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. సేఫ్టీ కేటగిరీస్లో డ్రైవర్ కానీ, గార్డ్ కానీ, పాయింట్స్మెన్, గేట్స్మెన్, ఇట్లా సేఫ్టీ కేటగిరీలో కూడా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్కువ పెద్దగా ఏం మాట్లాడలేదు. రైల్వే రిక్రూట్మెంట్ ఎట్లా చేస్తారనేది రొటీన్ రిక్రూట్మెంట్ అవుతుంది, కానీ ఈ వేకెంట్ పోస్టులు 2.5 లక్షల పోస్టులు కానీ, కేంద్ర ప్రభుత్వంలో 10 లక్షల పోస్టుల గురించి కానీ ఎక్కడా ఏమి మాట్లాడలేదు. దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు బడ్జెట్లో. ఓన్లీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవ్వాలని చెప్పేసి దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు మాకు అనిపించింది. మొత్తానికి ఈ బడ్జెట్ ఎటువంటి కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, విద్యార్థులకు కానీ ఎవరికి కూడా ఇది ఉపయోగపడదు అనేది ఒక మా భావన. దీన్ని మేము రాబోయే కాలంలో దీనికి తగ్గట్టుగా మనలో ఒక ఐక్యత, సీనియర్ సిటిజన్స్లో ఒక ఐక్యత ఉండాలని చెప్పి మేము ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ తరఫున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక ధారణా కార్యక్రమం కూడా సెప్టెంబర్ 5వ తారీఖు ఒక ధారణా కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చాము. ఎందుకంటే బడ్జెట్లో సీనియర్ సిటిజన్ రైల్వే కన్సెషన్ ఇవ్వలేదు. మాకు ఒక ఫండ్ ఉంది, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ అని ఉంది. ఆ ఫండ్ గురించి కూడా మనకేం మాట్లాడలేదు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 200 రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తున్నారు. సీనియర్ సిటిజన్కి బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి నెలకి 200 రూపాయల ప్రకారం ఇస్తున్నారు.